యుద్ధంలో మొత్తంగా డొనాల్డ్ ట్రంప్ ఓటమి దిశగా అడుగులు వేస్తున్నట్టు కనబడుతోంది. దాదాపుగా నైతికంగా ఓడిపోయినట్టుగానే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. ఇక రీజన్ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని 1-2 రోజుల్లో ముగిద్దామనుకున్నాడు. గతంలో ఇఫ్ యూ రిమెంబర్ జూన్ 2025న 12 రోజుల పాటుగా యుద్ధం జరిగింది ఇన్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్. అప్పుడు అమెరికా కేవలం చివరి 1-2 రోజుల్లో వచ్చి నతాన్స్ అనేటువంటి న్యూక్లియర్ సైట్స్ పైన అటాక్ చేసి తన B-2 బాంబర్లకు అటాక్ చేసి న్యూక్లియర్ స్థావరాన్ని పేల్ చేశామని చెప్పి అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయిన యుద్ధానికి ఒక బ్రేక్ పడింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు యుద్ధం మొదలైంది. ఈ యుద్ధం మొదలైన తర్వాత మొదటి రోజునే ఇరాన్ పైన అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఇద్దరూ కలిసి అలీ కమేని అంతమొందించారు. ఫిబ్రవరి 28న యుద్ధం స్టార్ట్ అయితే వాళ్ళు సుమారుగా జూన్ యుద్ధం 12 రోజుల పాటుగా జరిగిన యుద్ధంలోనే వాళ్ళు డిసైడ్ అయిపోయారు అలీ కమేని అంతమొందించాలి. అలీ కమేని చనిపోకపోతే తమకు ఇరాన్ పైన పట్టు దొరకదన్న రకంగా అమెరికా భావించింది. సో అక్కడ అంతర్యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా అంతర్యుద్ధం అంటే ఏం జరిగింది అంతర్యుద్ధంలో? సో ఇరానియన్స్ అంతా కలిసి అలీ కమేనికి వ్యతిరేకంగా ఇంటర్నల్గా వాళ్ళు ఒక వార్కి తెరలేపారు. బికాస్ ఆఫ్ రియాల్ పడిపోవడం, అక్కడ కరెన్సీ పడిపోవడం, ఉద్యోగాలు లేకపోవడం, మోడర్నైజ్డ్గా అక్కడ దేశాన్ని డెవలప్మెంట్ చేయలేకపోవడం, టెక్నాలజీ పరంగా వెనుకడుగు వేయడం, తర్వాత ఇక హిజాబ్ లాంటివి ధరించమని చెప్పడం, అంటే ఇస్లామిక్ రూల్స్ స్ట్రిక్ట్గా అమలు చేస్తోంది కాబట్టి ఎవరేం చేయలేకపోతున్నారు రకంగా అక్కడ కొన్ని అంతర్యుద్ధాలు జరగడం. మోస్ట్లీ లేడీస్ అంతా బయటకు వచ్చి హిజాబులు తీసి పడేశారు. అటువంటి అంతర్యుద్ధానికి కూడా డొనాల్డ్ ట్రంపే కారణమైనట్టుగా భావించడం. సో డొనాల్డ్ ట్రంప్ ఆ తర్వాత ఇక డైరెక్ట్గా యుద్ధ రంగంలోకి మొదలుపెట్టి అలీ కమేని అంతమొందించిన తర్వాత యుద్ధం క్లోజ్ ఇక అనుకున్నాడు. కానీ ఇరాన్ని తక్కువ అంచనా వేశాడు డొనాల్డ్ ట్రంప్. ఆ రకంగానే ఇప్పుడు ఇరుకున పడ్డాడు. ఇజ్రాయెల్కి సపోర్ట్గా డైరెక్ట్గా అమెరికా ఇరాన్పై అటాక్ చేయాల్సిన అవసరం ఉందా అంటే కేవలం ఆధిపత్య పోరు కోసం మాత్రమే. ఇద్దరి మధ్య ట్రేడ్స్ లేవు, ఇద్దరి మధ్య ఎటువంటి డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్స్ లేవు, బార్డర్ షేరింగ్ లేదు, ఆర్మీ పరంగా కూడా ఎటువంటి థ్రెటన్స్ కూడా లేవు. కానీ ఎందుకు మరి యుద్ధం జరుగుతోందని అంటే కేవలం ఆధిపత్య పోరు కోసం మాత్రమే. ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య యుద్ధం ఉంటే ఉండొచ్చు, బికాజ్ అక్కడ ఇజ్రాయెల్కి అటాచ్డ్గా ఉన్నటువంటి కొన్ని కంట్రీస్ సిరియా కానీ, లెబనాన్ కానీ, లేకపోతే ఆ దారి దగ్గర యెమెన్ హౌతీలు కానీ, సో హమాస్, హెజ్బొల్లా, పలిస్తీనా వేర్పాటువాదం, సో వీటన్నింటికి ఇరాన్ సపోర్ట్ చేస్తోంది. సో ఇరాన్ తమ సపోర్టర్స్కి సపోర్ట్ ఇస్తోంది. కానీ ఎక్కడ కూడా అమెరికాకు వ్యతిరేకం చేయలేదు. ఇజ్రాయెల్కి ఇరాన్ సపోర్ట్ ఇచ్చే వ్యక్తులు ఒక శాపంగా మారారు. అప్పుడు మీరు వీళ్ళకి సపోర్ట్ చేయడం మూలంగానే ఇజ్రాయెల్ పూర్తిగా నష్టపోతుందని చెప్పేటువంటి విధంగా ఇజ్రాయెల్ ఇరాన్పై అటాక్ చేసింది. ఇక్కడ ఎక్కడ అమెరికా ఇన్వాల్వ్మెంట్ లేదు, డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అమెరికా ఎక్కడ అవసరం కూడా లేదు. అమెరికాకి ఇరాన్కి యుద్ధం గతంలో ఎప్పుడో చాలా రోజుల క్రితం ఒక అంతర్గత యుద్ధంలో భాగంగా వాళ్ళు బద్ధశత్రులుగా మారిపోయారు. ఓకే, బహుశా ఇది జరిగిన తర్వాత అంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా మేబీ 10వ ప్రెసిడెంట్ సుమారుగా ఒక 8వ ప్రెసిడెంట్ అనుకుంటా ట్రంప్. అంటే చాలామంది ప్రెసిడెంట్లు పోయారు, జో బైడెన్, బరాక్ ఒబామా, ఇంకా చాలామంది ప్రెసిడెంట్లు ఉన్నారు కదా అమెరికాకి. వాళ్ళు ఎవరెందుకు ఇరాన్పై అటాక్ చేయలేదు? ఎందుకు అమెరికా డొనాల్డ్ ట్రంప్ మాత్రమే అటాక్ చేస్తున్నాడు? బికాస్ హీ వాంట్స్ టు క్రియేట్ సమ్ హిస్టరీ. ప్రపంచ దేశాలు తన ఆధీనంలో ఉండాలి, తన కంట్రోల్లో ఉండాలన్న రకంగా ప్రయత్నం చేస్తూ డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రయత్నమే ఈ యుద్ధం. ఈ యుద్ధంలో ఇరాన్ పైన 1-2 రోజుల యుద్ధాన్ని ముగిద్దామనుకున్న డొనాల్డ్ ట్రంప్ తిరిగి బెడిసి కొట్టింది. అది ఇరాన్ దగ్గర కూడా అదే స్థాయిలో మిసైల్స్ ఉన్నాయి, ఇరాన్ కూడా దాడి చేయగలుగుతోంది. ఇరాన్ దగ్గర మీరు నమ్మరు 12 లక్షల మంది సైన్యం సిద్ధంగా ఉన్నారు. వీరితో పాటుగా మరో 10 లక్షల మంది, 10 నుంచి 12 లక్షల మంది సామాన్య జనం కూడా మాకు నేర్పించండి యుద్ధంలో ఎలా పోరాడాలో, మేము సైతం వస్తామని చెప్పి వారంతా సిద్ధపడిపోయి మొన్నే జాయిన్ అయినట్టుగా మీరు వార్త కూడా చూసే ఉంటారు. 10-12 లక్షల మంది దేశవ్యాప్తంగా మా ప్రాణాలు పోయినా పర్లేదు, మా దేశాన్ని మనం కాపాడుకుందాం, సో మేము కూడా వస్తామన్నట్టుగా 25 ఇయర్స్ లోపున్న పిల్లలే వారంతా యుద్ధంలో చేరిపోయారంట. వాళ్ళంతా ఆర్మీ శిక్షణ పొందుతున్నారంట. ఇప్పుడు ఓవైపు యుద్ధం జరుగుతున్నాం కానీ ఇంకోవైపు వారందరికీ శిక్షణ ఇస్తున్న ఇరాన్, IRGC. సో ఇటువంటి సిచ్యువేషన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమనుకున్నాడంటే యుద్ధం ఆగిపోతుంది, యుద్ధం అయిపోయింది, వాళ్ళంతా కోల్పోయారు, వాళ్ళ దగ్గర యుద్ధ సామాగ్రి లేదు, ఆర్మీ లేరు, వాళ్ళ రాజే లేడు, అలీ కమేని చనిపోయాడు అనుకున్నారు. అలీ కమేని పోతే ముస్తఫా కమేని వచ్చారు. అక్కడ అమెరికా ఇరానియన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ని అంతమొందిస్తే ఇంకొక వ్యక్తి వచ్చారు. సైన్యాన్ని అంతమొందిస్తాం అనుకుంటే సైన్యం తర్వాత ఇంకొకరు వచ్చారు. రాడార్ సిస్టమ్ డిఫెన్స్ పూర్తిగా కుప్పకూలుద్దామనుకుంటే రష్యా సపోర్ట్ ఇస్తోంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని విడిపిద్దామంటే వాళ్ళు ఇంకా పటిష్టంగా దాన్ని పట్టుకొని ఉంటున్నారు. సో ప్రతిసారి అమెరికా ఇరాన్పై పైచేయి సాధిద్దామన్న ప్రతిసారి కూడా కొంత విఫలమవుతూనే వస్తుంది. రీసెంట్గా మీరు చూసే ఉంటారు, డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ చేశాడు, యుద్ధం ఆగిపోయిందిగా, యుద్ధాన్ని ఆపే దిశగా అడుగులు వేస్తున్నాము,
సో మీరు కనుక మాతో డీల్ కుదుర్చుకొని యుద్ధాన్ని ఆపుకోకపోతే మెనీ మోర్ టు ఫాలో, ఇంకా చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించాడు. కానీ ఆ హెచ్చరికలకి ఇరాన్ ఏమైనా ఆగిపోయిందా, తగ్గిపోయిందా? ఇంకా యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. లేటెస్ట్ ఎగ్జాంపుల్, వెరీ పర్ఫెక్ట్ లేటెస్ట్ మీకు అర్థం అవడం కోసం చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే, టెహరాన్ నుంచి, ఇరాన్ రాజధాని టెహరాన్ నుంచి కరాజ్ వైపుగా వెళ్ళేటువంటి ఒక బ్రిడ్జ్, అది ఆ B1 బ్రిడ్జ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని కడుతోంది ఇరాన్. ఆ బ్రిడ్జ్ని అమెరికా దాన్ని కూల్చేసింది మాత్రం ఊరుకుందా? మరుసటి రోజే ఇరాన్ పైన ఏదైతే గగనతలం పైన అమెరికా యుద్ధ విమానాలు ఎగురుతున్నాయో వాటిని పేల్చేసింది. ఏ10కి సంబంధించినటువంటి ఆ వార్తాగ్ అనేటువంటి ఇంకొక యుద్ధ విమానం రెండింటిని పేల్చేసింది. ఒక బ్రిడ్జ్ దగ్గర 8 మంది చనిపోతే వీళ్ళ వైపు నుంచి అదే స్థాయిలో మరణాలు సంభవించే విధంగా ఎయిర్ క్రాఫ్ట్ను కుప్పకూల్చే విధంగా ప్రయత్నం చేసింది. సో మరణాలు సంభవించకపోవచ్చు, కానీ ఒక పైలట్ని పట్టుకోగలిగింది, క్యాప్చర్ చేయగలిగింది, 2 యుద్ధ విమానాలను కూడా సక్సెస్ఫుల్గా పేల్చగలిగింది, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని మరింత పటిష్టం చేయగలిగింది. సో ఇరాన్ తమ ప్రతీకార దాడులతో అగ్రరాజ్యానికి వణుకు పుట్టిస్తోంది. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, పాకిస్తాన్ పాపిస్టి కుక్కలు, మనం డెఫినెట్గా ఈ పాకిస్తాన్ పరమ నీచుల గురించి మాట్లాడుకోవాల్సిందే. ఈ హల్వాగాడు ఏం చేశారంటే, యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పి, ఓ చర్చ పెడతానని చెప్పి ఇస్లామాబాద్ వేదికగా ఓ సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ కోసమని అన్ని దేశాలను పిలిచాడు. ఈజిప్ట్ వచ్చింది, టర్కీ వచ్చింది, సౌదీ వచ్చింది, పాకిస్తాన్ వచ్చింది. మరి పోరాడుతున్న దేశాల్లో నుంచి అమెరికా రాలేదు, తను ఇరాన్ రాలేదు, ఇజ్రాయెల్ కూడా రాలేదు అక్కడికి. మరి ఎవరితో చర్చ పెడుతున్నాడు వీళ్ళు మాట్లాడుకున్నారు. ఫస్ట్ ఇదే ఆ మీటింగ్ చూడండి. ఆ మీటింగ్లో ఇషాక్దార్, తర్వాత ఈజిప్ట్ నుంచి, టర్కీ నుంచి, సౌదీ నుంచి ప్రతినిధులు వచ్చారు. వీళ్ళంతా భేటీ జరిపింది. ఈ భేటీలో ఏం జరిగింది? మనం యుద్ధాన్ని ఆపాలి అనుకున్నారు. ఏం ఆపగలిగారు? సుమారుగా 3-4 రోజుల పాటుగా చర్చ జరిగితే కేవలం అక్కడ టైంపాస్ చాయ్ బిస్కెట్, బఠానీ బిస్కెట్, ఈ చర్చ తప్ప ఏం జరగలేదు. అంతకు మించి ఒక రిజల్ట్ లేదు కదా. అట్లీస్ట్ డొనాల్డ్ ట్రంప్ని కన్విన్స్ చేయగలిగారా? ఇరాన్ మాత్రం నువ్వెంత, నీ లెక్కెంత, నీ దగ్గరకు వచ్చిన యుద్ధం ఆపుకుంటానా, పోరా విధవా అని చెప్పి పాకిస్తాన్ని తిప్పుకొట్టి, పాకిస్తాన్ కనీసం పట్టించుకోవట్లే, ఇరాన్ కనీసం పాకిస్తాన్ని పట్టించుకోవట్లే. ఇక్కడ పాకిస్తాన్ పట్టించుకోవడం పక్కన పెడితే, పాకిస్తాన్ ఈ రకంగా అమెరికాకి సపోర్టుగానే యుద్ధాన్ని ఆపాలనుకుంటుందన్న భావనలో ఇరాన్ ఉంది. సో ఇరాన్ వైపు నుంచి, ఇరాన్ ప్రతినిధుల నుంచి ఒక రిక్వెస్ట్ ఏమొచ్చిందట అంటే, భారత్ ఈజ్ అన్ ఆల్టర్నేట్ ఆప్షన్, ఇండియా ఇప్పుడు మాకున్న ఏకైక ఆప్షన్, మీరు యుద్ధాన్ని ఆపండి. మీకు అన్ని పరిణామాలు తెలుసు, మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నారు. ఎవడేం చేస్తున్నాడు, ఎవడు యుద్ధం చేస్తున్నాడు, ఎవడు మిసైల్ వేస్తున్నాడు, ఎవడు ప్రాణాలని తీస్తున్నాడు, ఎవడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దెబ్బకొడుతున్నాడు, యుద్ధంలో యుద్ధనీతిని పాటిస్తుంది ఎవడు, యుద్ధాన్ని పక్కదారి పట్టించి మాపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తుంది ఎవడు, అన్నింటికి భారత్ ఒక నిలువెత్తు సాక్ష్యం. సో ఇండియా అన్ని గమనిస్తూనే ఉంది కాబట్టి ఇండియా ఇప్పుడు మధ్యవర్తిత్వం వహించాలనేది ఇరాన్ కోరుకుంటోందట. ఎస్, మేము సిద్ధంగా ఉన్నాం, సీజ్ ఫైర్ కోసం మాట్లాడదాం, కానీ వాళ్ళని మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఒకవేళ సీజ్ ఫైర్కి మాట్లాడుకుందాం, మా కండిషన్స్కి యాక్సెప్ట్ చేద్దాం అనుకున్నా కూడా మేము మాత్రం ఇస్లామాబాద్కి రాము. పాకిస్తాన్ ఎటువంటి చర్చలు జరగాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ జరుపుతున్న చర్చలు అంటే అమెరికా జరుపుతున్నట్టే. పాకిస్తాన్ అనేవాడు అమెరికా పెంపుడు కుక్క అనేది ఇరాన్ కూడా అర్థమైపోయింది. నేను మీకు కొంత ఎగ్జాక్ట్ వేలో చెప్తున్నాను, బట్ డిప్లొమసీగా వాళ్ళ టాక్స్ ఇదే రకంగా ఉండవు. పాకిస్తాన్ని వేరే రకంగా విభేదిస్తాయి, ఇండియాని మీడియేట్ చేయమని చెప్పి వేరే రకంగా కోరుకుంటున్నాయి. బట్ నేను మీకు అర్థమవడం కోసం ఈ భాషను ఉపయోగిస్తున్నాను. పాకిస్తాన్ వాడు డెఫినెట్గా అటు అమెరికాకి సపోర్టివ్గానే ఉంటాడు, ఇజ్రాయెల్కి సపోర్టివ్గానే ఉంటాడు. బికాస్ హీ నీడ్స్ ఫండ్స్, వానికి డబ్బులు కావాలి, వానికి ఇన్వెస్ట్మెంట్స్ కావాలి, వానికి వెపన్స్ కావాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము పాకిస్తాన్ ఇస్లామాబాద్లో చర్చలు జరిపితే హాజరు కాము, రాము, యుద్ధం ఆపడానికి మేము మీ చర్చల్ని ఒప్పుకోమని చెప్పి ఇరాన్ తెగేసి చెప్తోందట. ఇరాన్ హ్యాస్ ఆల్సో స్ట్రెస్డ్ దట్ ఇట్ ఫైండ్స్ వాషింగ్టన్స్ డిమాండ్స్ అన్యాక్సెప్టబుల్, ఎఫెక్టివ్లీ క్లోజింగ్ ఆఫ్ ద కరెంట్ ఫ్రేమ్వర్క్ ఫర్ నెగోషియేషన్స్. ఇక్కడ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ని తిప్పికొట్టడంతో పాటుగా వాళ్ళు పెట్టే కండిషన్ ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేసే విధంగా లేవు. మహారాజును ఆయన డిసైడ్ చేయడానికి, మేమేం చేయాలో వాడోడు చెప్పడానికి. అంటే ముస్తఫా ఖమైనీ కూడా వద్దు, మీకు కొత్త రాజును తీసుకొస్తాను, కొత్త పరిపాలన తీసుకొస్తాను, కొత్త సుప్రీం లీడర్ ఉంటారు, కొత్తగా మీకు అన్ని పరిణామాలు జరుగుతాయంటే నువ్వెవడు మాకు చెప్పడానికి అన్నట్టుగా ఇరాన్ చెప్తోంది. ఇట్స్ ఆల్సో స్ట్రెస్డ్ వాషింగ్టన్స్ డిమాండ్ అన్యాక్సెప్టబుల్, యాక్సెప్ట్ చేసే విధంగా లేవని చెప్తున్నారట. ద బ్రేక్ డౌన్ హ్యాస్ లెఫ్ట్ డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ ఇన్ లింబో, ప్రాంప్టింగ్ Turkey and Egypt to look beyond Islamabad for solutions. The two countries are now exploring alternative venues to host the talks. పాకిస్తాన్ రానప్పుడు ఎట్లయినా యుద్ధం ఆపాల్సిందే. అప్పుడు టర్కీ, ఈజిప్ట్ అండ్ సౌదీ ఏం చేస్తున్నాయంటే పాకిస్తాన్ చేతో కావడం లేదు. ఇక పాకిస్తాన్ని, అటు ఇరాన్ని, ఇజ్రాయెల్ని, అమెరికాని ఒక వేదికకి తీసుకొచ్చి యుద్ధాన్ని ఆపడం కోసం పాకిస్తాన్ వాళ్ళు అవ్వడం లేదు.
ఆల్టర్నేట్ ఆప్షన్స్ కోసం ఇప్పుడు ఈజిప్ట్, టర్కీ లాంటి దేశాలు కూడా చూస్తున్నాయంటే ఎవరు మధ్యవర్తిత్వం వహిస్తాయి, ఎవరు యుద్ధాన్ని ఆపడం కోసం ప్రయత్నం చేస్తారు రకంగా వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారట. విత్ ఖతార్ అండ్ ఇస్తాంబుల్ ఎమర్జింగ్ యాజ్ ద లీడింగ్ క్యాండిడేట్స్ టు సాల్వేజ్ విత్ వాట్ రిమైన్స్ ఆఫ్ ద సీజ్ ఫైర్ పుష్. ఎవరైతే దీనికి పర్ఫెక్ట్గా నాయకత్వం వహించి యుద్ధాన్ని ఆపగలుగుతారో ఆ లీడర్షిప్ కోసం ఇటు సౌదీ, ఈజిప్ట్, టర్కీ అండ్ ఖతార్, గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. సో మరి ఆల్టర్నేట్ ఆప్షన్ ఎవరు అంటే గల్ఫ్ కంట్రీస్తో సిద్ధంగా లేదు ఇరాన్ కూర్చొని మాట్లాడడానికి. అంటే ఇజ్రాయెల్ దగ్గరికి అంతకంటే వెళ్ళదు. పాకిస్తాన్ వద్దంటోంది. రష్యా, చైనా కూడా వాళ్ళకి సపోర్టర్స్గా ఉన్నారు కాబట్టి రష్యా, చైనాలో మీటింగ్ పెడదామంటే ఇటు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు. బికాస్ మీకు తెలిసిందే రష్యా అండ్ చైనా ఇండైరెక్ట్గా ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నాయి. సో కంప్లీట్ న్యూట్రల్గా మొదటి నుంచి గమనిస్తున్నటువంటి ఏకైక దేశం ఇండియా మాత్రమే. సో ఇండియా కుడ్ బి ద ఆల్టర్నేట్ హోస్ట్ టు మేక్ ది సీజ్ ఫైర్. సో ఈ సీజ్ ఫైర్ అండర్స్టాండింగ్ని జరిపించాలంటే కేవలం ఇండియా మాత్రమే ఆప్షన్గా ఉందనేటువంటి భావనలో అటు గల్ఫ్ కంట్రీస్ అండ్ ఇరాన్ కూడా ఉంది. మరి దీనికి అమెరికా, ఇజ్రాయెల్ యాక్సెప్ట్ చేస్తా. ఇజ్రాయెల్ ఆఫ్ కోర్స్ ఏ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా. ఇజ్రాయెల్ ఆఫ్ కోర్స్ మంచి మిత్రత్వ దేశం ఇండియాతో ఉంది. సో ఇరాన్ ఇండియాను నమ్ముతోంది. ఇజ్రాయెల్ కూడా మధ్యవర్తి వహించడానికి ఇండియాను ఆప్షన్గా కనుక చూసుకుంటే ఇండియా ఈ యుద్ధానికి ఆపడానికి అవకాశం ఉంటుందా చూడాలి. మరి ఏం జరిగిద్దో. ఇండియా గవర్నమెంట్ కానీ మన ప్రధాని మోదీ కానీ ఆ దిశగా ప్రయత్నం చేస్తారో లేదో తెలియదు. బట్ it could be a great option actually, but అది జరుగుద్దా లేదో తెలియదు. The report also mentioned that Trump spoke about a possible ceasefire with Saudi Crown Prince Mohammed bin Salman over a call. ఫోన్లో మాట్లాడారంట. ఎలాగైనా యుద్ధాన్ని ఆపాలి, మీరు మాట్లాడండి, యుద్ధాన్ని ఆపేద్దాము, బట్ మా కండిషన్స్ కూడా యాక్సెప్ట్ చేయాలంటే ఆయన ఫోన్లో సౌదీ క్రౌన్ ప్రిన్స్తో మాట్లాడుకొచ్చారంట. ఆయన ట్రూత్లో కూడా పోస్ట్ చేశారు ఏమని. సో Iran's president wanted a ceasefire and said it would be only happen when a Strait of Hormuz is open. మీరు యుద్ధాన్ని ఆపమని ఇరాన్ కోరుతోంది అంటున్నారు ఆయన. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ యొక్క 2 నాలుకల ధోరణి ఎలా ఉందనంటే ఇరాన్ యుద్ధాన్ని ఆపమని కోరుతుంది అని చెప్పేటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ చెప్తూనే అటు సౌదీతో చెప్తున్నాడు ఏమని యుద్ధాన్ని ఆపుదాము, వాడిని ఏమైనా కండిషన్స్ ఒప్పుకోమని చెప్పనేది. అంటే ఇరాన్ ఎక్స్పెక్ట్ చేస్తోంది యుద్ధం ఆగిపోవాలని చెప్పినటువంటి వర్షన్లో డొనాల్డ్ ట్రంప్ బయటికి పోర్ట్రే చేస్తున్నాడు. బట్ యాక్చువల్గా యుద్ధం ఆగిపోవాల్సిన అవసరం ఎవరికి ఉందనంటే అమెరికాకే. విత్ ద ప్రెషర్ ఫ్రమ్ గల్ఫ్ కంట్రీస్, with the pressure from NATO countries and with the pressure from all over the countries who were supplying oil from Strait of Hormuz. Strait of Hormuz వెంట ఎవరైతే ఆయిల్ని సప్లై చేసుకుంటూ ఉంటారో ఆ దేశాల నుంచి ఒత్తిడి వస్తుంది కాబట్టి డొనాల్డ్ ట్రంప్కి కావాలి. ఇంటర్నల్గా విత్ ఇన్ ద కంట్రీలో కూడా ఒక వార్ కొనసాగుతోంది డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా. కాబట్టి అప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏమనుకున్నాడు, ఈ యుద్ధాన్ని ఆగిపోవాలి, కానీ బయటికి ఎలా పోర్ట్రే చేయాలి. ఇరానే భయపడిపోయి మమ్మల్ని యుద్ధం ఆపమంటోంది, యుద్ధం ఆపుతాం, కానీ ఎప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఫ్రీ మరియు ఓపెన్ అండ్ క్లియర్ రూట్ చేసినప్పుడు మాత్రమే యుద్ధాన్ని ఆపుతాన్న కండిషన్ నేను పెట్టాను అనేటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. బట్ ట్రూలీ డొనాల్డ్ ట్రంప్ వాంట్స్ టు క్లోజ్ దిస్ వార్. సో గల్ఫ్ దేశాల సహాయంతోనది సాధ్యమవుతుంది అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ భావిస్తూ ఆ గల్ఫ్ కంట్రీస్ని బతిమాలడం, పాకిస్తాన్ని సైతం ఒక మధ్యవర్తిత్వంగా వహించే విధంగా ప్రయత్నాలు చేయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. బట్ ఇరాన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవడం లేదు. సో ఒకసారి మీకు ఒక చిన్న మ్యాప్ చూపిస్తాను. ఇరాన్ మద్దతు దేశాలు, ఇది ఎప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఇరాన్కి సపోర్ట్ ఇచ్చిన దేశాలు చూడండి. టర్కీ, చైనా, పాకిస్తాన్, ఈజిప్ట్, సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఖతార్, మలేషియా, లిబియా, సిరియా, సుడాన్, మొరొకో, బహ్రెయిన్, ఇరాక్, లెబనాన్, యెమెన్, రష్యా, వెనిజువెలా, క్యూబా, ఉత్తర కొరియా. ఇవన్నీ దేశాలు కేవలం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు సపోర్టివ్గా ఉన్న దేశాలు. ఒకసారి ఇజ్రాయెల్ వైపు కూడా చూద్దాం. ఇజ్రాయెల్కి సపోర్ట్ ఉన్న దేశాలు ఏంటి? అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, కెనడా, స్పెయిన్, పోలాండ్, ఆస్ట్రియా, జోర్డాన్, చెక్ రిపబ్లిక్, యూఈ. ఇవన్నీ దేశాలు కూడా అప్పుడు కేవలం ఈ యుద్ధం ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య జరిగినప్పుడు ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో అమెరికా డైరెక్ట్గా అమెరికా ఎంట్రీ ఇచ్చిందో ఇదంతా బ్లాస్ట్ అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు న్యూట్రల్గా ఉన్న దేశాలు భారత్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ అండ్ ఇండోనేషియా. ఈ దేశాలు మాత్రమే స్తబ్దుగా ఉన్నాయి. ఎవరి వైపు సపోర్ట్ లేదు, ఎవరికి నెగిటివ్గా లేదు. సో ఇండోనేషియా, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా దేశాలు పెద్దగా అంతటి ఎఫిషియెంట్ నాలెడ్జ్ కానీ అంత ఎఫిషియెంట్గా యుద్ధాన్ని ఆపగలే సామర్థ్యం ఉందా, అమెరికాని సైతం ఒప్పించగలిగి అమెరికా సైతం వినగలేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయంటే నథింగ్. సో ఇప్పుడు అందుకే ఈ తటస్థ దేశాల్లో నుంచి భారత్ని ఆప్షన్గా పెంచుకొని భారత్ దగ్గర ఈ యుద్ధానికి ముగింపు పలకాలని ఒక ఆలోచన ఇరాన్ చేస్తోంది. అటు పర్ఫెక్ట్ లీడర్షిప్ కోసం సౌదీ కానీ
ఈజిప్ట్ కానీ, టర్కీ కానీ, ఖతార్, ఈ దేశాలు కూడా మాకు ఇండియానే అన్నట్టుగా ఆప్షన్ చూపించట్లేదు. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ గుడ్ లీడర్షిప్. ఈ యుద్ధాన్ని ఆపడం కోసం ఒక మంచి లీడర్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఒక మంచి దేశం కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంతేగాని వాళ్ళు ఇండియా వైపు ఆప్షన్ చూపించట్లేదు. బట్ ఇరాన్ ఈజ్ సజెస్టింగ్ మేము ఇండియా వేదికగా యుద్ధాన్ని కనుక ఆపగలిగే అవకాశం ఉంటే డెఫినెట్గా మేము చర్చలకు వస్తాం, బట్ అమెరికా కండిషన్స్ మాత్రం యాక్సెప్ట్ చేసే విధంగా లేవని కూడా కొట్టిపారేస్తోంది. సో పాకిస్తాన్ని మాత్రం పిచ్చి కుక్కని చేసింది మరోసారి అమెరికా. ప్రపంచ దేశాల్లో, గల్ఫ్ కంట్రీస్లో కానీ, ఇతర చూసే వాళ్ళందరిలో కానీ పాకిస్తాన్ చేత ఏం కాదు, వాడు పనికి మళ్ళీ దద్దమ్మ ఎదబా చవట అని మరోసారి అమెరికా ప్రూవ్ చేసింది, అటు ఇరాన్ కూడా ప్రూవ్ చేసింది. సో వాడు అనవసరంగా లేనిపోయిన దాన్ని తనకు మోయలేనటువంటి బరువును ఎత్తుకొని వాడేదో పెద్ద పీక్ కట్టలు కడతానట్టుగా ప్రయత్నం చేశాడు, కానీ అది ఏం సాధ్యం కాలేదు. పాకిస్తాన్ మళ్ళీసారి వెదవైపోయింది. పాకిస్తాన్ ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి సౌదీకి సంబంధించిన వాళ్ళు కానీ, ఈజిప్ట్కి సంబంధించిన ప్రతినిధులు కానీ వెనుదిరిగి వెళ్ళిపోయారంట. సో నిజానికి యుద్ధానికి ముగింపు పలుకుతుందా లేదా చూడాలి. బట్ డొనాల్డ్ ట్రంప్కి మాత్రం చెంపపెట్లాంటి సమాధానం ఇరాన్ ప్రతిసారి ఇస్తూనే ఉంది. సో మీరేమనుకుంటున్నారు? ఫైనల్గా యుద్ధంలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు? డొనాల్డ్ ట్రంప్ విషయం చూస్తే, డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆలోచన తీరు చూస్తే బయటికి ఒక రకంగా పోర్ట్రే చేయడం, ఇంటర్నల్గా మాత్రం ఇంకో రకంగా చర్చలు జరపడం, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తోంది? కామెంట్ చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU